NIIT and Next Wave CEO and co-founder Rahul Atuluri గారిని 10 టీవీ ఎడ్యో విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ గుర్తించడం అనేది దీంతో చాలా వరకు ఏంటి అంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నాము. సో మేము ఏదైతే రైట్ థింగ్స్ చేస్తున్నామో సో వాటన్నిటిని ఇలా గుర్తిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సార్ నెక్స్ట్ వేవ్ స్పెషాలిటీ ఏంటి? తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వారికి మీరు ఎలాంటి సేవలు అందిస్తూ ఉన్నారు? షూర్. సో మనందరికీ తెలుసు కదండి, ఈరోజు టెక్నాలజీ అనే ప్రపంచం ఆల్మోస్ట్ ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ అవుతూ ఉంది. సో దాని కారణంగా ఏంటి అంటే మన యూత్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి రెడీ అవ్వలేకపోతున్నారు. సో ఇలా టెక్నాలజీ మారుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా మన స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఏదైతే మనకి ఇండస్ట్రీకి మోస్ట్ నీడెడ్గా ఉందో సో దాన్ని రెడీ చేయడం కోసం స్థాపించిందే నెక్స్ట్ వేవ్ అండ్ NIIT అండి. సో దానిలో భాగంగానే మనం స్టూడెంట్స్ని ఇండస్ట్రీకి రెడీ అయ్యే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటాం అన్నమాట. స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే వీళ్ళు టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఈ ప్లాట్ఫామ్ వేదికగా? షూర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే అండి, ఈరోజు ప్రపంచం ముందుట్లాగా లేదు. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ లాగా ప్రపంచం కాదండి. ఈరోజు ఎవ్రీ 6 మంత్స్కి ఖచ్చితంగా ప్రతి 6 నెలలకి ఏమవుతుందంటే ప్రపంచంలో AI వల్ల చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేటప్పుడైనా కానీ ఒకటి ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే మన కరికులం అనేది డైనమిక్గా ఉంటుందా లేదా, అంటే ఇండస్ట్రీ మారుతున్న కొద్దీ ఆ మారుతున్న ఇండస్ట్రీకి తగ్గట్టుగా మన కరికులం అనేది మారుతుందా లేదా అనేది ఒకటి ఖచ్చితంగా అందరూ కూడా చూసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి నేర్చుకునే విధానం, అంటే మనకి ఒక బట్టి నేర్చుకునే విధానంలో ఉందా లేకపోతే ప్రాక్టికల్గా మనకు ఒక హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ బిల్డ్ అయ్యే విధంగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలండి. సో ఈ రెండింటిని కనుక జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనం మన పిల్లలకి ఒక రైట్ ఎడ్యుకేషన్ని, వాళ్ళకి కెరియర్కి తగ్గ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.